గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జనవరి 3. ఈరోజు మనం ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకుందాం. ఒక గొప్ప మహిళ అనటం కన్నా ఒక శక్తి అనటం చాలా ఉత్తమం. ఆమె ఎవరో కాదండి, సావిత్రిబాయి పూలే. ఈమె ఇండియాలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, లేడీ టీచర్. ఆమె ఎట్లాంటి వారంటే 18వ సెంచరీలోనే మహిళలకు విద్య నేర్పించాలని గట్టి సంకల్పంతో పోరాటం చేశారు. ఈ తరుణంలో 18వ శతాబ్దంలో వాళ్ళ ఊరి మొత్తం వీళ్ళని వ్యతిరేకించారు, వీళ్ళ దంపతులని. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ఊళ్ళో ఉన్న మహిళలందరినీ చిన్నపిల్లలతో సహా పోగు చేసి ఒక స్కూల్ని నిర్మించి ఆ స్కూల్లో మహిళలందరికీ విద్య చెప్పేవాళ్ళు. అలా చేస్తున్న తరుణంలో ఊర్లో కొంతమంది ఆకతాయి వాళ్ళు ఆమె బోధించడానికి వెళ్ళే టైంలో ఆమె మీద పేడ నీళ్ళు, బురద నీళ్ళు చల్లేవాళ్ళు. అయినా ఆమె రెండో చీర కూడా తీసుకెళ్ళి అక్కడ మార్చుకొని ఆమె మహిళలందరికీ విద్య చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బురద చీరతోనే రిటర్న్ వచ్చేవాళ్ళు. అలా ముందుకు సాగుతూ వెళ్ళేటప్పుడు కొంతమంది విరాళాలు ఇచ్చి ఇంకొన్ని స్కూళ్ళు కట్టుకోమా అని చెప్పడంతో ఆమె ఒక స్కూల్ నుంచి 4 స్కూళ్ళు, 4 స్కూళ్ళ నుంచి 20 స్కూళ్ళు, 20 నుంచి 52 స్కూళ్ళు ఆమె నిర్మించారు ఆమె జీవిత కాలంలో. అలాంటి వీర మహిళలకి మన చరిత్రలో ప్రాముఖ్యత తగ్గడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎనీవే, ఇలాంటి వీర మహిళలను మనం స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం.